జగంపేట మండలం గుర్రంపాలెం గ్రామ పంచాయతీలోని సాగరపేట మండల ప్రజా పరిషత్ మోడల్ పాఠశాలలో అంగరంగ వైభవంగా పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. రంగవల్లులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు, హరిదాసులు, పిండి వంటలు అన్ని రకాల కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కంప్యూటర్ రూమ్, సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం బ్లాక్లను ఎమ్మెల్యే నెహ్రూ ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన పడాల వీర వెంకట సత్యనారాయణ, పివి మాస్టర్, ఇతర ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడారు. పివి మాస్టర్ కృషితో ఈ స్కూల్ ఎంతో అభివృద్ధి చెందిందని, గ్రామస్తుల సహకారం కంప్యూటర్స్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం, పాఠశాలకు కావాల్సిన అదనపు హంగులను నిర్వహించుకోవడం జరిగిందని, ఇదే విధంగా మండలంలోని అన్ని పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు గ్రామస్తులు 50% సహకారం అందిస్తే మిగిలిన 50% జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నిధులు సమకూర్చి అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆడప భరత్, ఎస్వీఎస్ అప్పలరాజు, జీనిమణిబాబు, కొత్తకొండబాబు, మురళీ, రాజు, పి బాలనాకు, సర్పంచ్ చిపురుపల్లి రాఘవ, రాయుడు గోవింద్, పడాల రాంబాబు, పడాల బాలాజీ, చిత్రపు బాబు, శేఖర్ రాజు, ఎండీఓ చంద్రశేఖర్, ఎంఆర్ఓ రమేష్, సిడిపిఓ పూర్ణిమ, చింతాకుల ఈశ్వరరావు, విద్యా కమిటీ చైర్మన్ నాగదేవి, నక్కా వెంకటేష్, ముల్కి శివకుమార్, గండికోట రామస్వామి, తంగెళ్ల నాగరాజు, ఎడల చిరంజీవి, నక్కా పెద్ద వెంకటేశ్లు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకుడు నిరంతర చెయ్యడెత్త ముందుకి सर मेरा फोटो चेयर लगे ये चेयर उधर से ले हां बदला చదవండి సార్. అదేవిధంగా రామ్మూర్తి గారు, అదేవిధంగా శిల్ప మేడం గారు, ఫైనల్గా నియోజకవర్గం 4 మండలాలుగా నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్పాల్సుకున్నాను. గౌరవ శాసనసభ్యులు ప్రతిపాదన పెట్టారు. మండలంలో కాదు నియోజకవర్గంలోని అన్ని మండల స్కూల్స్ని అభివృద్ధి చేసే పనిని నాయకులుగా తీసుకోవాలి. దీనిని విద్యాశాఖ మంత్రి గారికి మన శాసనసభ్యుల తరఫున గిఫ్ట్గా మనందరూ కూడా నియోజకవర్గంలో
విద్యారంగంలో చాలా గణనీయమైన అభివృద్ధి చేసి చూపించడానికి మనందరం కావాలని మరి నాయకత్వం ఉంది. నాలుగుమండలం భరత్బాబు గారు కానీ అలాగే మా సోదరు మణిబాబు గారు కానీ చాలా మంది ఉన్నారు. పేర్లు చెప్పడం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాం. చాలా సంతోషంగా ఆయన మా ఊరిని దత్తత తీసుకున్నట్టు మా స్కూల్ గా దత్తత తీసుకొని మరి మా గ్రామ సుధారగా ఎంతో కొంత సాయం చేశారు. అలాగే ఆయన సొంత నిధులతోటి మరి వినియోగించుకోవడానికి ఏలూరు జిల్లా పోలవరం సమీపాన నిర్మాణంలో ఉన్న నీటిపారుదల పథకం. దీని వలన ఉభయ గోదావరి విశాఖపట్నం జిల్లాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. హాయ్, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. My name is John. I am studying 4th class. MPPS Model Primary School, Sagarapeta. నేను ఇన్ ప్రాజెక్ట్ వరకు చెప్తున్నాను. గాలి అనేది అంతం లేని శక్తి అనేది కాబట్టి కాబట్టి వారు చేసిన సూచనతోటే కుటుంబం అనేది భగవంతుడు మనకిచ్చిన గొప్ప తల్లి కడుపుల పుడతాం ఒక గొప్ప వ్యవస్థ. తెలియటువంటి రసిపిల్లవాడు అటువంటి ఆహారాన్ని చూసి సత్యనారాయణ టీవీ హైజాక్ చేశారు. మరి ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి సోదరిములకి, సోదరులకి, పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి, అందరికీ కూడా ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయునికి, ముఖ్యంగా టీవీకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మోడల్ స్కూల్ గతంలో మేము ఇక్కడికి వచ్చి ఈ స్కూల్ ప్రారంభం మొదలుపెట్టినప్పుడు మెగా పేరెంట్స్ డే ఆ రోజు. మెగా పేరెంట్స్ డేలో మాట చూసినప్పటికీ ఇవాళకి చాలా వ్యత్యాసం కనపడుతుంది. నిజంగా మా ఎంఈఓ గారు టీవీని మళ్ళీ మనం కొద్దికి తీసుకెళ్ళిపోదాం అని టీవీని తీసుకెళ్ళిపోవడం కాదు, ప్రతి టీచర్ని మోటివేట్ చేసి అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరినీ కూడా మోటివేట్ చేసి, ప్రభుత్వమే అన్నీ చేయలేదు, ప్రభుత్వం కొన్ని చేస్తుంది, మనం కూడా కొన్ని చేసుకుని పేరెంట్స్, పెద్దలు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, అలాగే టీచర్స్ అందరూ మోటివేట్ చేసుకుంటే ఈరోజు ఈ స్కూల్ వాతావరణమే అన్ని స్కూల్స్ కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి నేను ఇవాళ అనుకుంటున్నా,
ఇది ఎక్కడితో ఆగకూడదు. మన జగంపేట మండలంలో ఉన్నటువంటి ప్రతి మోడల్ స్కూల్ని ఈ రకంగా తయారు చేయాలి. దానికి ఒక కమిటీని మోటివేట్ చేసి ఆ కమిటీ మోటివేషన్ తోటి రికమెండేషన్ తోటి అందులో సరే ఎవరు కమిటీని వేస్తామా అన్నదే అందరినీ బాధ్యతలు చేద్దాం. తక్కువ మందిని లిమిటెడ్ గా ఒక 5-6 కమిటీ వేసుకొని ప్రతి దిక్కున కూడా ఏ గ్రామం ముందుకు వచ్చి ఆ మోడల్ స్కూల్ ని రకంగా తయారు చేయడానికి 50% అయ్యే ఖర్చును పెట్టుకుంటారో మిగిలిన 50% కూడా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పెట్టడం జరుగుతుంది. అంటే మీ భాగస్వామ్యం ఉన్నప్పుడే ఆ బాధ్యత ఉండదు. పూర్తి స్థాయిలో నేను పెట్టలేక కాదు, ఎవరో ఒకరు నెత్తి కొడతాను, ఏ సీతారాం ఉన్నటువంటి నెత్తితో తెచ్చిపెట్టేస్తాం. కానీ మీ బాధ్యత కూడా ఉండాలి. ఇక్కడ అదే చేసేది పీవీ తెలుగుగా. నిజంగా పీవీ అయితే పెట్టలేక కాదు అతను. అందులో 2-3 కూడా భాగస్వామ్యం చేశారు. ఎప్పుడైతే భాగస్వామ్యం చేశారో వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుతున్నారు నాతోటి, సార్ 6th క్లాస్ తేవాలి మనకి, మేము 200 మంది పిల్లలు చేరుస్తాం జాయిగా ఇక్కడ, మీరు 6th తండ్రి అంటున్నారు. అది తెచ్చే పరిస్థితి పీవీ అన్నాడయా, అవన్నీ పట్టుకుంటాడు, ఎలాగ వదలుతున్నాను. ఎందుకంటే చదువు అంటే ఇబ్బంది పడేటటువంటి ఊరు మావిడాడు అనేటటువంటి గ్రామం. పీవీని అక్కడ వేసిన తర్వాత అక్కడ ప్రతి పిల్లడు కూడా ఇవాళ ఏలేసనం నడిచి సైకిల్ మీద వెళ్ళి ఉన్నత చదువుకుంటారు అక్కడ వాళ్ళు. పీవీ తయారు చేసినటువంటి పిల్లలు అందరూ కూడా ఇవాటికి ఆ స్కూల్ అదే రకంగా జరుగుతుంది, ఎక్కడ కూడా తీసుకోలేదు. మరి ప్రతి మోడల్ స్కూల్ని ఆ రకంగా చేయాలి. చేయడానికి ఆ గ్రామ పెద్దలు సహకరించాలి, పేరెంట్స్ సహకరించాలి. ఇవాళ మీకే ఉంది, మీ సగరపేటలో 300 మంది పిల్లలు బస్సు ఎక్కేస్తున్నారు. ఫీజులు ఎంత కడుతున్నారు? మినిమం లేదంటే 15,000, 20,000, 25,000 ఇలా కడతారు. ఆ పై 5,000 ఇక్కడ పెట్టి వనరులు పూర్తి మనకు కావాలంటే వనరులు తెచ్చుకోవడానికి ఇక్కడ ప్రోత్సహిస్తే దానికంటే మంచి స్కూల్గా తయారవుతుంది. ఎందుకంటే ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్, అక్కడ 10th క్లాస్ చదువుకున్నవాడు 10th క్లాస్కి పాఠం చెప్తాడు. ఇక్కడ వీళ్ళు క్వాలిఫైడ్, బీఈడీ చేశారు, ఎంఈడీ చేశారు. ఇందులో రకరకాల కేటగిరీస్ ఉన్నాయి. స్పెషలైజేషన్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఉంటారు, సైన్స్ ఉంటారు, సోషల్ స్టడీస్ ఉంటారు. ఇలా దేనికి సరిపడేటువంటి వారు దానికి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. మన ఆ రకంగా ఉన్నప్పుడు ఇది క్వాలిఫై ఎడ్యుకేషన్ అవుద్దా, అది క్వాలిటీ ఎడ్యుకేషన్ అవుద్దా ఒకసారి ఆలోచించండి. రెండోది ఇక్కడ నిర్బంధంతో అక్కడ చదువుకోవాలి, ఇక్కడ స్వేచ్ఛతో చదువుకోవాలి పిల్లలు. ఇవాళ అన్ని ప్రభుత్వం కూడా నీట్గా వాళ్ళు బట్టలు వేసుకోవడం దగ్గర నుంచి బ్యాగులు, పుస్తకాలు, చదువుకోవడానికి క్వాలిటీ బుక్స్. ఆశ్చర్యం వేసింది, నేను బుక్కులు పంపిణీకి వెళ్తే మనం చూస్తే ప్రైవేట్లో మేము చదివేటప్పుడు కొనుక్కోవడానికి కూడా ఆ స్థాయిలో బుక్కులు దొరికే కాదు, ఏదో పట్టుకుంటే చిరిగిపోతుంది. అటువంటి దాన్ని క్వాలిటీ పేపర్ తోటి, క్వాలిటీ ఇదితోటి బుక్స్ తయారు చేసి ఇవాళ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పిల్లలకి శుభ్రత, ముస్తాబు అని చెప్పి కార్యక్రమం పెడితే